అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అందుకు ఎవరు అతీతులు కాదు. పవర్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. కాదని స్వైర విహారం చేస్తే పవర్ పోయాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీలో చాలామంది పరిస్థితి అదే. నాడు జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసిన చాలామంది ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కటకటాల్లో మగ్గిపోతున్నారు. ఓ నాయకుడైతే జైలుకు ఆసుపత్రికి మధ్య తిరుగుతున్న పరిస్థితి. అసలు ఆ నాయకుడికి మోక్షం కలిగేదెప్పుడు? వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కూటమి సర్కార్ వచ్చాక అరెస్టైన వంశీ ఊచలు లెక్కపెడుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అగ్రనేతలపై మాటల తూటాలతో స్వైర విహారం చేశారు. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ అంతకంతకు వాయిదా పడుతుంది. వంశీ ప్రస్తుతం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఆయనకు ఏ పాపం తెలియదని జగన్ అండ్ కో అంటున్నారు. అయితే తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. దీంతో అసలు ఇప్పట్లో వంశీకి మోక్షం కలిగేనా అన్న సందేహాలు వస్తున్నాయి. వల్లభనేని వంశీ వయసు 55 దగ్గరలో ఉంది. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనపై వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే ఇప్పట్లో వంశీ జైలు నుంచి విడుదల కావడం సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీ సైతం అరెస్టైన నేతలను కాపాడుకునే విషయంలో ఫెయిల్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్కు సైతం ఆప్తుడనే సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం విషయంలో తారక్ సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వల్లభనేని వంశీ భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే చర్చ సైతం జరుగుతుంది. తాజాగా వంశీ ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. పలు కేసుల్లో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వంశీ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం వంశీని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని చెబుతున్నారు. జైల్లో డీహైడ్రేషన్కు లోనైన వంశీ వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో పోలీసుల సహకారంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్తో రాజీ కోసం ప్రయత్నించిన వంశీ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. దాదాపు 4 నెలలుగా వంశీ జిల్లా జైల్లోనే ఉన్నారు. ఈ సమయంలో వంశీపై పాత కేసులన్నీ తవ్వి తీయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో చిక్కులు ఎదుర్కొంటున్నారు. వంశీపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. వంశీ రాజకీయ జీవితం వివాదాలతో నిండిపోయింది. ఆయనపై నమోదైన ప్రధాన కేసుల్లో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ముఖ్యమైనది. ఈ దాడికి సంబంధించి దళిత యువకుడు సత్యవర్ధన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో దానిని కవర్ చేయడానికి వంశీ కిడ్నాప్కు పాల్పడ్డారని పోలీసుల అభిప్రాయం. ఈ కేసులో సత్యవర్ధన్ కుటుంబం ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసు విచారణ చేపట్టి వంశీని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం వంశీపై మరో కేసు కూడా నమోదైంది. అది గన్నవరం పరిధిలో జరిగిన భూ కబ్జా, నకిలీ పట్టాల పంపిణీ ఆరోపణలకు సంబంధించింది. ఇలా ఒక్కొక్కటిగా కేసులు పెరిగిపోవడంతో ఆయనకు బెయిల్ ఇచ్చిన మరో కేసు రిమాండ్లో ఉండడంతో విడుదల కావడం సాధ్యపడలేదు. అరెస్టుకు ముందే ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వంశీ జైలులో మరింత అస్వస్థతకు లోనయ్యారు. శరీర బరువు తగ్గిపోవడం, మానసిక స్థితి దిగజారడం వంటి లక్షణాలు కనిపించడంతో జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రికి, జైలుకు తిప్పుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే వంశీ ఇప్పట్లో బయటపడే అవకాశం లేనట్లే అని వైసీపీ శ్రేణులు సైతం ఫిక్స్ అయిపోయారు. వైసీపీ లీగల్ టీం కూడా వంశీని బయటకు తీసుకురావడంలో అట్టర్ ఫ్లాప్ అయిందన్న ఆవేదన వంశీ అభిమానుల్లో ఉంది. తొలుత కిడ్నాప్ కేసులో జైలుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేపై ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేసింది. ఇందులో భూ కబ్జా కేసులతో పాటు అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి.
అయితే 8 కేసుల్లో బెయిల్ కోసం వంశీ ప్రయత్నిస్తుంటే కొత్తగా మరో కేసు తెరపైకి రావడంతో ఆయన జైలుకే పరిమితం కావాల్సి వచ్చిందని అంటున్నారు. జైలుకు వచ్చినప్పుడు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉండడంతో ఆయనకు బెయిల్ మంజూరు కావడం లేదని అంటున్నారు. దీంతో 4 నెలలుగా జైల్లో ఉన్న వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన ముఖం పూర్తిగా వాడిపోయినట్లు కనిపిస్తున్నారు. అంతేకాకుండా నీరసించిపోయి ముఖమంతా పాలిపోయి కనిపిస్తున్నారు. ఆస్పత్రికి జైలుకు మధ్య తిరుగుతున్నారు. ఆయన పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు కుమిలిపోతున్నారు. ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసు రిమాండ్ నేపథ్యంలో రోజుల తరబడి ఆయన జైల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. జైలుకు వచ్చే నాటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ జైలుకు వచ్చాక ఆ సమస్యలతో మరింతగా ఇబ్బంది పడ్డారు. ముఖం గుర్తుపట్టలేనంతగా ఆయన మారిపోయారు. తాజాగా మరోమారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇక వైసీపీ నేతల అరెస్టులపై జగన్ స్పందించారు. కమ్మ కులస్తులు కాబట్టే వల్లభనేని వంశీని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయించిందని, కొడాలి నానిని రాజకీయంగా వేధిస్తుందని వైసీపీ జగన్ చేసిన ఆరోపణలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేశాయి. కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? ఎందుకీ కక్ష అంటూ కూడా జగన్ తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. రేపు తమ ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలేదే లేదని తీవ్రంగా హెచ్చరించారు కూడా. మరి వల్లభనేని వంశీకి మోక్షం కలిగేది ఎప్పుడో కాలమే తేల్చాలి.